పురుషోత్తమ క్షేత్రం వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? ప్రగాఢమైన విశ్వాసం, అంతుచిక్కని రహస్యాలు. ఇది కేవలం ఒక ప్రదేశం కాడండి, ఇక్కడ భక్తి తర్కాన్ని సవాలు చేస్తుంది అంటారు. అవును, ప్రకృతి నియమాలు కూడా భగవంతుడికి తలవంజుతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. సరే, మన ఈ అన్వేషణ ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడతాం. ఆలోచించండి, ఒక జెండా గాలికి వ్యతిరేకంగా ఎగరగలదా? మనకు తెలిసిన సైన్స్ ప్రకారం ఇది అసాధ్యం కదా? కాని ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రంలో సమాధానం అవును, ఎగరగలదు. ఇది కేవలం మాట కాదు, ప్రతిరోజూ లక్షలాది మంది కళ్ళారా చూసే ఒక అద్భుతం. సరే, ఇప్పుడు చూద్దాం ఆ గాలిని ధిక్కరించే ఆలయ పతాకం కథేంటో. ఈ క్షేత్రంలో మనల్ని ఆశ్చర్యపరిచే మొదటి విషయమేంటంటే, ఆలయ శిఖరంపైన ఆ సుదర్శన చక్రం మీద ఎగిరే జెండా. మామూలుగా అయితే గాలి ఏవైపు వీస్తే జెండా అటువైపే కదా ఎగురుతుంది. కానిక్కడ మాత్రం సీన్ రివర్స్, గాలికి వ్యతిరేక దిశలో ఎగరడమే దాని నైజం. అసలిదెలా సాధ్యం? భగవంతుడు ఉనికికి ఇదే మొదటి సంకేతమని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఆలయం బయట కనిపించే ఈ అద్భుతం జస్ట్ ట్రైలర్ మాత్రమేనండి. అసలైన రహస్యాలన్నీ గర్భగుడి లోపలున్నాయి. పదండి, లోపలికి వెళ్ళి అక్కడ విశేషాలేంటో మనమే చూద్దాం. ఇక గర్భగుడిలోకి అడుగుపెట్టగానే మనకొక అసాధారణమైన దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ కొలువై ఉన్న దైవస్వరూపాలు, వళ్ల అమరిక బహుశా భారతదేశంలో మరే ఇతర ప్రసిద్ధ ఆలయంలోనూ మనకు కనిపించదేమో. ఇక్కడో ఆసక్తికరమైన తేడా గమనించండి. సాధారణంగా ఆలయాల్లో స్వామి తన దేవేరితో అంటే భార్యతో కలిసి ఉంటారు. ఉదాహరణకు లక్ష్మీనారాయణులు లేదా పార్వతీ పరమేశ్వరులు. కాని పురుషోత్తమ క్షేత్రంలో చూడండి, జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి దర్శనమిస్తాడు. ఇది చాలా చాలా ప్రత్యేకమైన విషయం. ఈ విభిన్నమైన రూపాన్ని చూడగానే మనసులో రెండు ప్రశ్నలు మెదులుతాయి. ఒకటి, ఈ విగ్రహాలు ఎందుకిలా అసంపూర్ణంగా, పూర్తికాని రూపంలో ఉన్నాయి? రెండు, భార్యస్థానంలో అన్నచెల్లెళ్లతో కలిసి స్వామి ఎందుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక అద్భుతమైన పురాణ గాథలో దాగి ఉంది. సరే, ఇప్పుడు ఆ అసంపూర్ణ విగ్రహాల వెనుక ఉన్న కథలోకి వెళ్దాం. ఈ కథ ఇంద్రద్యుమ్నుడు అనే రాజు యొక్క దుఃఖంతో మొదలవుతుంది, ఒక దైవీక జోక్యంతో, ఒక గొప్ప సత్యంతో ముగుస్తుంది. ఆ కథ ప్రకారం దేవశిల్పి ఒక షరతు మీద విగ్రహాలను చెక్కడం మొదలుపెడతాడు. కాని రాజు ఆ షరతును మీరడంతో పని మధ్యలోనే ఆగిపోయి విగ్రహాలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. ఆ రూపాలను చూసి రాజు, ప్రజలు అందరూ చాలా బాధపడ్డారు. అయ్యో, మన పూజలో ఏదో లోపం జరిగిందేమో అని విపరీతంగా కలత చెందారు. అయితే ఆ రాత్రి అంతా మారిపోయింది. తన భక్తుడైన రాజు బాధను చూడలేని ఆ స్వామి స్వయంగా ఆయన కలలో ప్రత్యక్షమై ఒక చాలా స్పష్టమైన సందేశాన్నిచ్చాడు. అప్పుడు ఆ కలలో స్వామి చెప్పిన మాటలివి: ఇంద్రద్యుమ్నా, నువ్వేమి చింతించకో. ఈ విగ్రహాలు ఎలా ఉన్నాయో వాటిని అచ్చం అలాగే ప్రతిష్ఠించు. ఇంతకుముందు నీలమాధవుడిగా పూజలు అందుకున్నది నేనే, ఇప్పుడు ఇదే రూపంలో ప్రత్యక్షంగా ఇక్కడ ఉంటాను. ఆ మాటలు వినగానే రాజుగారి దుఃఖమంతా మటుమాయమైపోయింది. ఒక గొప్ప సత్యం ఆయనకర్థమైంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఆ అసంపూర్ణ రూపం ఒక పొరపాటు కాదు, అది భగవంతుని ఉద్దేశపూర్వకమైన రూపం. స్వామి తనను తాను ఆ రూపంలోనే ఆవిష్కరించుకోవాలని అనుకున్నాడు. అది ఆయన ప్రత్యక్ష అభివ్యక్తి అన్నమాట. గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా, అసంపూర్ణ విగ్రహాలు ఇవి మాత్రమే కాదు, ఇక్కడ దైవం ఉనికికి ఇంకా చాలా ఆధారాలు కనిపిస్తాయి మనకు. ఉదాహరణకు, ఆలయ గోపురం ఎంత ఎత్తున్నా సరే దాని నీడ పగటిపూట ఏ సమయంలోనూ నేలమీద పడదు. విచిత్రం కదూ? అలాగే చాలా ఆలయాల్లో ఉన్నట్టుగా ఇక్కడ స్వామికి ఉత్సవమూర్తి అంటూ వేరే విగ్రహం ఉండదు. రథయాత్ర లాంటి ఉత్సవాలకు సాక్షాత్తు గర్భగుడిలోని మూలవిరాటే బయటకొస్తాడు. ఇవన్నీ నేనిక్కడే ఉన్నాను అని స్వామి ఇచ్చే సంకేతాలుగా భక్తులు భావిస్తారు. అందుకే ఈ జెండా కానివ్వండి, ఈ విగ్రహాలు, కనిపించని నీడ, ఇవేవీ సైంటిస్టులు పరిష్కరించాల్సిన పజిల్స్ కావు. భక్తుల దృష్టిలో ఇవన్నీ ఆ భగవంతుడి ఉనికికి తిరుగులేని నిదర్శనాలు. ప్రతి రహస్యం దైవత్వానికి ఒక సంతకం లాంటిది. పురుషోత్తమ క్షేత్రంలోని ఈ అద్భుతాలు,
ఈ రహస్యాలు చివరికి మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబెడతాయి. విశ్వాసమున్న చోట, భక్తి ప్రవహించే చోట తర్కానికసలు చోటుందా? లేక భక్తి ముందు తర్కం కూడా తలవంచాల్సిందేనా? దీని గురించి కాస్త ఆలోచించండి.